బాణం రివర్స్. షర్మిల టార్గెట్ ఎవరు? నేను రెడీ, మీరు రెడీయా అంటూ కాంగ్రెస్ శ్రేణుల్ని ఉత్సాహపరిచారు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఆమె తన ప్రసంగంతో కలకలం రేపారు. షర్మిల జగన్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేయడంతో ఆమె ఎలాంటి మొహమాటాలు పెట్టుకోకుండా రాజకీయాలు చేస్తారని తేలిపోయింది. ఆమె జగన్ను విమర్శించడంలో వెనకడుగు వేసినట్లయితే ఆమె రాజకీయ జీవితం అంత సాఫీగా సాగదని అనుకున్నారు. కానీ షర్మిల మాత్రం అన్ని అంచనాలను ఒక్కసారిగా తలకిందులు చేశారు. జగన్ రెడ్డిపై విమర్శలు గుప్పించడం వల్ల ఆ పార్టీ నుంచి రావాలనుకునే వారికి తాము ఒకటి కాదన్న సందేశం పంపించేశారు. ఆంధ్రప్రదేశ్లో దోచుకోవడం దాచుకోవడం తప్ప ఏమీ లేదని, జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైందని షర్మిల ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని అంటున్నారు షర్మిల. వైఎస్ఆర్ చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని, ఆ కోరిక నెరవేర్చే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందన్నారు షర్మిల. ఆయన చివరి కోరిక తీర్చడానికి తాను సైతం సిద్ధమని, మీరు రెడీయా అంటూ కాంగ్రెస్ కార్యకర్తలను ప్రశ్నించారు. త్వరలో షర్మిల జిల్లాల పర్యటనకు రాబోతున్నారు. ఆమె యాత్రలకు ఆల్రెడీ షెడ్యూల్ ఫిక్స్ చేశారు కాంగ్రెస్ నేతలు. ఇచ్చాపురంతో షర్మిల జిల్లాల యాత్ర మొదలవుతుంది. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో ఆమె పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే కథన రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 23 నుంచి షర్మిల ఆంధ్రప్రదేశ్లో యాత్ర మొదలు పెడతారని సమాచారం. 23వ తేదీ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలో ఆమె పర్యటించనున్నారు. స్థానిక నాయకులతో ఆమె సమావేశాలు జరగనున్నాయి. మొత్తం 9 రోజుల పాటు షర్మిల జిల్లాల యాత్ర ఉంటుందని తెలుస్తోంది. ప్రతిరోజు 2-3 జిల్లాల నాయకులతో షర్మిల సమావేశమవుతారు. ప్రతిరోజు ఆయా జిల్లాల సమన్వయకర్తలతో షర్మిల భేటీ ఉంటుంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని అడిగి వివరాలు తెలుసుకుంటారు. వాస్తవానికి షర్మిల రాకముందు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి మరీ అయోమయంగా ఉంది. పార్టీ పిలిచి టికెట్ ఇచ్చినా పోటీ చేసేందుకు ఎవరూ సాహసించలేదు. కానీ షర్మిల రాకతో సీనియర్ నేతల్లో కూడా కదలిక వచ్చింది. గెలుపోటములను పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ఉంది అని అనిపించుకునేందుకు వారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తాజాగా జిల్లాల పర్యటనకు వెళ్తున్న షర్మిల ఆశావాహుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించే అవకాశం ఉంది. ఏ జిల్లాల్లో, ఏ నియోజకవర్గాల్లో పార్టీ ఉనికి కోల్పోకుండా ఉంది, అక్కడ ఎన్ని ఓట్లు వస్తాయి, ఎవరెవరు పోటీకి ఉత్సాహంగా ఉన్నారు అనే వివరాలన్నీ షర్మిల సేకరిస్తారు. చివరికి అధినాయకత్వానికి నివేదించి ఆమె టికెట్లు ఖరారు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో పెద్దగా కాంపిటీషన్ ఉండదు కాబట్టి టికెట్ల కేటాయింపులో షర్మిలదే తుది నిర్ణయం అనుకోవచ్చు. ఇక ప్రతిపక్షంలో ఉన్న ఎవరికైనా అధికార పక్షమే తొలి టార్గెట్. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూడా ఉమ్మడి టార్గెటే అవుతాయి. కానీ షర్మిల మాత్రం తన తొలి ప్రసంగంలో వైసీపీపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. టీడీపీతో కూడా నష్టం జరిగింది అంటూనే వైసీపీతో ఇంకా నష్టం జరిగిందని చెప్పారు. దీనికి ఉదాహరణగా ఏపీ అప్పులను పేర్కొన్నారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, వైసీపీ దొందే అన్నారు షర్మిల. దీన్ని బట్టి ఆమె తొలి టార్గెట్ జగన్, వైసీపీ అని స్పష్టమవుతోంది. జిల్లాలో ఉన్న కాంగ్రెస్ సానుభూతి పరులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసే విషయంలో షర్మిల వారిని ఏకం చేస్తారని తెలుస్తుంది. ఈ విషయంలో షర్మిల ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.